మారీచుడు చెప్పినటువంటి ఆ శ్లోకాన్ని పిల్లలందరితోటి కూడా కంఠగతం చేయించాలి, కంఠస్థం చేయించి ఆ శ్లోకాన్ని తరచుగా చెప్తుండాలి. తల్లిదండ్రులు తరచుగా చెప్పాలి. పిల్లలకి సంస్కార వైభవం ఇవ్వగలిగినటువంటి అద్భుతమైన శ్లోకం. శ్రీరామాయణంలో పరమాద్భుతమైనటువంటి శ్లోకాలు మనం ఊహించనటువంటి వ్యక్తుల చేత ప్రతిపాదింపబడ్డాయి. తార ఒకనాడు రామచంద్రమూర్తి తత్వాన్ని ప్రతిపాదించింది. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశిశ్చైకభాజనం అని. అలాగే మారీచుడు రాక్షసుడైనప్పటికీ ఒక అద్భుతమైన విషయం రావణాసురుడితో చెప్పాడు. ఆయన ముందు మాట్లాడడం మొదలు పెట్టలేదు. మాట్లాడడం మొదలుపెట్టే ముందు రావణుడితో ఒక మాట అన్నాడు. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదిన అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అన్నాడు. ఒరే రావణ, లోకంలో అవతల వారి మనసుకి నచ్చేటట్టుగా మాట్లాడేటటువంటి వాడు ప్రతి చోట దొరుకుతాడు. అవతలవాడి మనసుకి నచ్చేటట్టే మాట్లాడతారు. ఎందుకంటే మనకి ఎందుకు వచ్చిన గొడవ, చాలా సంతోషం అండి తప్పకుండా చేయండి అంటే ఓ మాటతో పోతుంది. ఇప్పుడు వాళ్ళకి ధర్మం కుండబద్దలగొట్టినట్టు మాట్లాడి ఆయన అలాగే చెప్తాడండి అని శత్రుత్వం తెచ్చుకునే కన్నా ఏదో మీరు చేస్తున్నది మంచి మాటే అంటే ఓ మాటతో పోలా అని సర్దుకుపోతారు చాలామంది. కాబట్టి సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదిన, మనసుకి నచ్చేటట్టు మాట్లాడేవారు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు. అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో రావణ, నీ మనసుకి నచ్చకపోయినా నీకు మంచి చెప్పేవాడు దొరకడు. నీ మనసుకి నచ్చదని తెలిసి కూడా మంచి చెప్పేవాడు లోకంలో ఉండడు. ఒకవేళ అవతల వారి మంచిని కోరి సత్యాన్ని దాచకుండా ఉన్నదున్నట్లు మాట్లాడగలిగిన ప్రజ్ఞాశాలి దొరికినా ఆయన మాటలు వినేవాడు దొరకడు. ఒకవేళ అలా మాట్లాడేవాడు అలా వినేవాడు దొరికితే అది మహాక్షేత్రం. అలా వినగలిగినవాడు అలా చెప్పగలిగినవాడు వస్తే అలా చెప్పబడిన విషయం లోకంలో శాశ్వతత్వాన్ని పొందుతుంది. మీరు అందుకే చూడండి, ఈ లోకంలో శాశ్వతత్వం పొందబడినటువంటి విషయాలన్నీ ఒక వ్యక్తికి పరమేశ్వరుడు చెప్పినవి లేదా గురువు చెప్పినవి. భగవద్గీత అర్జునుడికి కృష్ణుడు యుద్ధభూమిలో ఒక్కడికే చెప్పింది. ఆదిత్య హృదయం యుద్ధభూమిలో రామునికి ఒక్కడికే అగస్త్యుడు చెప్పింది. భాగవతం పరమవైరాగ్యాన్ని పొందినటువంటి పరీక్షిత్తుకి శుకబ్రహ్మ పరీక్షిత్తుకు ఒక్కడికే చెప్పినది. ఏ ఒక్కడో అర్హుడు ఉంటాడు, ఆ ఒక్కడి కోసం ఒక మహితాత్ముడు చెప్పినటువంటి విషయం తరువాతి కాలంలో లోకానికి అందుతూ ఉంటుంది. కాబట్టి మనసుకి కఠినమనిపించినా సరే ఉన్నదున్నట్టు వైదిక ప్రమాణంతో ధర్మాన్ని మాత్రమే మాట్లాడేవాడు లోకంలో దొరకడు. ఒకవేళ అలా దొరికినా ఆ చెప్పినటువంటి మాట వినేవాడు దొరకడు. ఈ మాట ముందు చెప్పాడు. ఎందుకని? వినడు రావణుడని తెలుసు. రావణుడు చనిపోవడానికి కారణమంతా ఎక్కడుందంటే మాట వినడం. మారీచుడు చెప్పాడు, నువ్వు రాజ్యం చేశావు, రాముణ్ణి రాజ్యంలోంచి తరిమేశాడు తండ్రి అంటున్నావు. పచ్చి అబద్ధం. రాముణ్ణి తండ్రి తరమలేదు, ఆయన ఏ అధర్మమూ చెయ్యలేదు, నాకు తెలుసు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానాం అఘవానిప. నువ్వంటున్నావు రాముడు తండ్రి చేత రాజ్యము నుంచి వెడలగొట్టబడ్డాడంటున్నావు. పచ్చి అబద్ధం. రాముడు తండ్రిని సత్యమునందు నిలబెట్టడానికి అరణ్యానికి వచ్చాడు. రాముడి వంటి ధర్మమూర్తి లోకంలో లేడు. రాముడు రాశీభూతమైనటువంటి ధర్మం. ధర్మానికి కాళ్ళు చేతులు ఉండి కదిలితే అది రాముడు. అందుకే రామనామం, రాముని యొక్క జీవితం మనుష్య జాతికంతటికీ ఆదర్శం. రాముని పేరెత్తకపోయినా, రామనామం చెప్పకపోయినా, రామాయణం చదువుకోకపోయినా, రామాయణం వినకపోయినా వాడు నరుడు కాడు. రామాయణాన్ని వినాలి, రామాయణాన్ని అర్థం చేసుకోవాలి. రామాయణ కావ్యం ఇంట్లో తప్పకుండా ఉండాలి. ఒకవేళ నువ్వు చదవకపోతే రామాయణ కావ్యం మీద కనీసం ఒక్క పువ్వు పెట్టి నమస్కారం చేస్తే చాలు. ఏదో ఒకనాటికి నీ ఇంట రామాయణాన్ని చదువుకుని రామచంద్రమూర్తిలా ప్రవర్తించి 7 తరాల్ని ఉద్ధరించగలిగినటువంటి మహాపురుషుడు పుట్టి తీరుతాడు. శ్రీరామాయణ కావ్యం అంత గొప్పది. ఆ రామాయణము సమస్త మానవ జాతికి ఉద్దేశింపబడింది. అసలు నిజం చెప్పాలంటే సనాతన ధర్మంలో భారతదేశంలో ఉన్న మనందరం రామాయణానికి వారసులం.
రామాయణం చదువుకోకపోతే అసలు నరత్వం మిగలదు. మనుష్యత్వం మిగలాలని కోరుకున్నంతకాలం రామాయణం చదవవలసిందే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.